మనిషి అంతరిక్షంలోకి వెళ్ళినా అతనిలోని రాక్షస గుణం చావకపోతే జంతువుల్లో అతి క్రూరమైన జంతువు మానవుడే అని చెప్పడంలో సందేహం లేదు. మనకు నోరుంది, జంతువుకు నోరు లేదు. కాని మనం జంతువు కన్నా దారుణంగా ప్రవర్తిస్తే ఆ జంతువులు సిగ్గుతో తలదించుకుంటున్నాయి. అందుకే మానవుడికి దూరంగా అడవుల్లో బతుకుతున్నాయి. ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే మనిషిగా బతకడం కన్నా చావటం మేలు అని ఎవరికైనా అనిపిస్తుంది. అతనొక ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగి. అంతేకాదు, రోజుకు వందలాది మందిని తన ప్రాణాలకు తెగించి కాపాడుతూ వారి గమ్యస్థానాలకు చేర్చుతాడు. అతను డ్యూటీ ఎక్కిన దగ్గర్నుంచి మళ్లీ ఇంటికి వెళ్లే వరకు తన ప్రాణాలకు రక్షణ లేదు. అలాంటి వ్యక్తిని ఈ మానవ రాక్షసులు ఏం చేశారో చూడండి. ఇంతకీ ఈ డ్రైవర్ చేసిన తప్పేమిటో తెలుసా? రోడ్డు మీద ఉన్న ద్విచక్ర వాహనాన్ని తీయమని బస్సు హారన్ మోగించాడు. దీంతో ద్విచక్ర వాహనదారుడు వాదనకు దిగాడు. పోలీసులు సర్ది చెప్పి పంపించేశారు. ద్విచక్ర వాహనదారుడికి ఇది నచ్చలేదు. అంతే, తన స్నేహితులకు చెప్పాడు. సుమారు ఒక 15 మంది బస్సును వెంబడించారు. పట్టణ శివారుకు చేరుకుని బస్సు డ్రైవర్ను దించారు. అతనిపై ఈ క్రూర మృగాలు చేసిన దాడిని చూస్తే మనం మనుషులం కాదు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది? అందుకే మానవత్వమా, నీకో నమస్కారం.